మేలు చేస్తుందని ఆశించిన రాష్ట్ర రైతన్నల నెత్తిపై రేవంత్ సర్కార్ కోతల శటకోపం పెడుతోంది. ఇప్పుడు 1000 ఎకరాలకు రైతు భరోసా ఎగ్గొట్టేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే దరఖాస్తు చేసుకుంటేనే ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తామంటుంది. సర్కార్ తీరుపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కోతలు పెట్టేందుకే కుంటి సాకులు చెప్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ దరఖాస్తు చేసుకున్న వారికే రైతు భరోసా ఇవ్వనుంది. గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా కీలక ప్రతిపాదన చేసినట్టు లీకులు ఇచ్చింది. పంట పెట్టుబడి సాయానికి ప్రతి రైతు నుంచి దరఖాస్తు తీసుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసాపై చర్చించాలని, రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా విధి విధానాలపై రూపొందించిన నివేదికను రేపు జరిగే కేబినెట్ సమావేశానికి అందించనుంది. ఇందులో ప్రభుత్వం విధి విధానాలపై ఓ నిర్ణయం తీసుకోనుంది. రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు వంటి వివరాలను ప్రభుత్వం దరఖాస్తు ద్వారా నేరుగా రైతుల నుంచే తీసుకోనున్నారు. నిజానికి సాగు భూముల లెక్కల కోసం ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఏఈఓల ద్వారా పంటల నమోదు సర్వే చేయిస్తున్నది. దీంతో పాటు ప్రత్యేకంగా శాటిలైట్ సర్వే చేయించడానికి 2 రోజుల క్రితమే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల శాటిలైట్ సర్వే కంపెనీలతో సమీక్ష కూడా నిర్వహించారు. ఈ 2 విధానాల్లో ఎలాగూ సాగు లెక్కలు తెలిసిపోతాయి. అలాంటప్పుడు మళ్లీ రైతుల నుంచి దరఖాస్తులు తీసుకొని పంటల వివరాలు తీసుకోవడంలో అర్థం లేదనే వాదన వినిపిస్తున్నది. పైగా దరఖాస్తు కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు 3 రోజులు మాత్రమే. ఊళ్ళో ఎకరమో అరెకరమో భూమి ఉండి పట్టణాల్లో చిరుద్యోగాలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉంటుంది. చాలా మంది రైతులు పెళ్లయి అత్తగారింటికి వెళ్లిన తమ ఆడబిడ్డలకు పసుపు కుంకుమ పుట్టింటి కట్నం కింద ఎకరమో అరెకరమో భూములు రాసి ఇస్తారు. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వలసలు, ఇతర దేశాలకు వెళ్లిన వారు ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో సాధారణంగా ఇంటి వద్ద ఉన్న కుటుంబ సభ్యులే ఆయా భూముల వ్యవహారాలు చూస్తుంటారు. ఇప్పుడు వీరంతా గ్రామాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవడం అంటే వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారం. బడుగు బలహీన వర్గాల రైతులను కూడా ఇబ్బంది పెట్టే విధంగా దరఖాస్తు అనే ఒక మూర్ఖపు నిర్ణయం కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు తీసుకున్నదో అంతుచిక్కడం లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ పథకంలో ఏ విధంగా కోతలు పెట్టాలనే ఆలోచన చేస్తున్నది. ఇప్పుడు రైతు భరోసా పేరుతో కోతలకు సిద్ధమైంది. ఈ కోతలకు రైతులనే కారణంగా చూపే ఎత్తుగడ వేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా కోసం రైతుల నుంచి దరఖాస్తు తీసుకోవాలన్న కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత 6 ఏళ్లుగా లేనిది ఇప్పుడు కొత్తగా దరఖాస్తు తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వద్ద భూములు, పంటల సాగు వివరాలు ఉన్నప్పటికీ మళ్లీ ఈ ప్రహసనం ఎందుకనే చర్చ జరుగుతున్నది. పంట సాగు చేసినప్పటికీ ఒకవేళ ఏదైనా కారణంతో దరఖాస్తు చేయకపోతే ఆ రైతులకు రైతు భరోసా ఇవ్వరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్ గా రైతు భరోసాను దరఖాస్తు ఆధారంగా ఇస్తారా, లేక ప్రభుత్వం చేసే పంటల సర్వే ఆధారంగా ఇస్తారా? ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుడు 3.05 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వగా కాంగ్రెస్ సర్కార్ దీనిని 2 కోట్ల ఎకరాలకు తగ్గించే అవకాశాలున్నాయి. ఈ లెక్కన మొత్తం ఏడాదిలో సుమారు 1 కోటి ఎకరాలకు రైతు భరోసా కోత పెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే దరఖాస్తులో రైతులు ఇచ్చిన భూములు, పంట సాగు వివరాల మేరకే రైతు భరోసా ఇవ్వనున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే దరఖాస్తు ప్రకారమే పెట్టుబడి సాయం అందించామనే వాదన ప్రభుత్వం లేవనెత్తే అవకాశం ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.